ఇప్పుడే రామ్ చరణ్ గారు 'రా మచ్చా మచ్చా' సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ చూస్తే అన్ని కోట్లు శంకర్ గారు యాడ ఖర్చు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. సగం ఇంటికి ఎత్తుకుపోయారో, లేకుంటే దిల్ రాజు గారు ద బెస్ట్, ఇంతకు మించి ఇంకా యాడ రాలేదు, ఇంత ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అని నాకైతే యాడ కనపడలేదు భయ్య. ఈ యొక్క షార్ట్ ఇక్కడ ప్లే చేస్తున్నది చూడండి. ఇది మన ఫోన్లో 6 నెలలు లీక్ అయిన వీడియోలలో దాంట్లో నుండి ఒక మూల నుంచి లీక్ అయిన వీడియో లాగా ఉంది, కానీ ఒక గ్రాండియరు ఒక ఏమీ లేదు. ఏదో ఎంత రోడ్లోకి వెళ్ళి చేసినా ఏది చేసినా కొద్దిగా జాగ్రత్త క్వాలిటీ చూసుకోవాలి కదా. ఆ డ్యాన్స్ మూమెంట్ కూడా ఏంటో, సినిమా అయితే నాకైతే నమ్మకంలే. సో నాకైతే చాలా డౌట్గానే ఉంది. వాళ్ళు డౌట్గానే సర్లే ఏదో ఒకటి అని చెప్పి దూకేస్తున్నారేమో డిసెంబర్కి అయితే నాకు నమ్మకం లేదు. 99% సాంగ్ అయితే నాకు నచ్చలేదు భయ. ఆ రారా మచ్చ అసలుకి ఎట్ట జనాలకి హుక్ అయితే అర్థం కావట్లేదు. రామ్ చరణ్ గారి స్టెప్ కూడా నాకు నచ్చలేదు అసలు. కానీ ఏ స్టెప్ రా కొన్ని వందల మంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు, ఎవడయ్యా అది కంపోజ్ చేసింది? ఏంది ఆ చేతులు? రామ్ చరణ్ గారు డ్యాన్స్ ఎట్ట చేస్తారు? ఎవరురా వాళ్ళు అసలుకి? ఇలా తయారవుతున్నారు ఏందిరా? లీకుడు వీడియో బెటర్ కదరా సామె. ఎంత ప్రొడక్షన్ హౌస్ ఎవడురా, ఎడిటింగ్ ఎవడు, ఆ కలర్ గ్రేడింగ్ ఎవడు? ఇస్తారు చిచ్చి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఐఎమ్ వెరీ సారీ. మీకు ఇదే అనిపించుంటుంది.